ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో వీఆర్ఓలు, వీఆర్ఏలు పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. తహసీల్దార్ చలపతిరావు వేధింపులే సీనియర్ వీఆర్ఓ గొల్లపల్లి జెన్నిఫర్ మృతికి కారణమని ఆరోపించారు. గత 2 ఏళ్లుగా తహసీల్దార్ తమను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, గిరిజన ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తహసీల్దార్ను సస్పెండ్ చేసి ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. అమ్మాయిని కూడా చూడకుండా 2 గంటలు 3 గంటల నుంచో పెట్టేసి మాట్లాడేస్తారండి. సంతకాలు అంతా బుట్టాయిగూడెం మండలం వీఆర్ఓలం అండి. మా తహసీల్దార్ గారైన పివి చలపతిరావు గారు ఆయన అసభ్యకరమైన మాటలతోటి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఏదైనా సర్టిఫికేట్ పట్టుకొని లోపలికి వెళ్తే గంటల తరబడి నించోబెడతాం. మమ్మల్ని కనీసం నిండు శూలాలతో ఉన్న అమ్మాయిని కూడా చూడకుండా 2 గంటలు 3 గంటలు నించోబెట్టేసి మాట్లాడేస్తారండి. సంతకాలు పెడతానికి పెన్న తిప్పుతూ ఉంటారు. అదే విధంగా పెద్ద ఆవిడ ఉన్నారండి, ఆవిడ స్టంట్ వేయించుకొని ఉన్నారు. ఆవిడ ఎంతో బాధపడతారు. నైట్ టైము 10 వరకు కూడా ఉంచేస్తారండి, అసలు సంతకాలు పెట్టరు. అదొకటి. అమ్మాయిల విషయాల్లో టచ్ చేస్తాం కూడాను. అంతే విధంగా అంటే ఆయన మీద కోపం అయితే మాకేం లేదండి. అంటే మేము ఎవరి దగ్గర అయినా పని చేయగలం. మమ్మల్ని అంటున్నారు ఆయన, మీరు ఈ మండలంలో తప్ప వేరే మండలంలో పనిచేయరని. అంటే కులం పేరుతో కూడా దూషిస్తున్నారు. కోయ కులం వాళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళకి ఇది తప్ప వేరేది రాదు, వీళ్ళు ఇక్కడ తప్ప వేరే ఉద్యోగాలు చేయరు కూడా అనే వేరే విధంగా మాట్లాడుతున్నారు. కోయల్ని అణగదొక్కేయాలి అన్న మాటతోటి ఆయన పదే పదే అంటున్నారు. పిండి వేయాలంటాం చాలా అండి. అదే గత కాలం నుంచి కూడా బుట్టాయిగూడెం ఎంఆర్ఓ గారు మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడటం, అలాంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగిందండి. ఇంకా మారుతారనే ఉద్దేశంతో మేము ఎంతవరకు కూడా ఫిర్యాదు చేయలేదు. అదేవిధంగా కూడా చాలామంది మహిళ ఉద్యోగులు చెప్పి బాధపడే వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇంకా వాళ్ళు మారుతారనే ఉద్దేశంతో మేము చూసేవాళ్ళం. కానీ విపరీతమైన తిట్లు, మగవాళ్ళని కూడా విపరీతమైన తిట్లతో తిట్టడం, మీరు కోయ కులానికి చెందిన వారని కులం పేరు దూషించడం, అలాంటి మాట్లాడలు కూడా మా ముందు కాకుండా వేరే వాళ్ళ ముందు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయాలు ఉద్యోగస్తురాలు కూడా మరణించి ఉన్నారండి. దానికి సంబంధించి ఆవిడ కూడా అనేక ఆరోగ్య సమస్యలతో పాటుగా రెడ్డి గన్ఫారం విలేజ్ చేస్తున్నప్పటికి కూడా ఆవిడ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కూడా మందులు అవి తీసుకోవటం కూడా సమయానికి అందుబాటులో లేక ఆ విధంగా జరిగిందని మేము అనుకుంటున్నాం. ఇలాగా మేము చాలా మానసిక ఆందోళనకి గురవుతాం.